ముందుగా సైబర్ సెన్సార్షిప్ వ్యతిరేకంగా ప్రపంచ దినోత్సవం గురించి చెప్పుకుందాం. సైబర్ సెన్సార్షిప్ కి వ్యతిరేకంగా ప్రపంచ దినోత్సవం అనేది ఆన్లైన్లో ప్రతి సంవత్సరం మార్చి 12న నిర్వహించబడే ఒక ఆన్లైన్ ఈవెంట్. ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఆన్లైన్లో మాట్లాడే స్వేచ్ఛను నిరోధించే సెన్సార్ చేస్తున్న మార్గాలపై దృష్టిని ఆకర్షించింది. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ మరియు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అభ్యర్థన మేరకు మార్చి 12, 2008న ఈ దినోత్సవాన్ని మొదటిసారిగా పాటించారు. సరిహద్దులు లేని రిపోర్టర్స్ సెక్రటరీ జనరల్ జీన్ ఫ్రాంకోయిస్ జులియార్డ్ మరియు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లారీ కాక్స్ రాసిన లేఖను గూగుల్, యాహూ ఇంక్ మరియు మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు పంపారు. రోజు రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ రూపొందించిన లోగో ద్వారా వార్షిక ఈవెంట్ ప్రతీకగా ఉంటుంది. ఇందులో కంప్యూటర్ మౌస్ గొలుసు నుండి విడిపోతుంది. సైబర్ సెన్సార్షిప్ కి వ్యతిరేకంగా ప్రపంచ దినోత్సవం సందర్భంగా రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ వార్షిక నెటిజన్ బహుమతిని అందజేస్తోంది. ఇది ఇంటర్నేషనల్ వినియోగదారుని, బ్లాగర్ని, సైబర్ అసమ్మతివాదిని లేదా ఆన్లైన్ భావ ప్రకటన స్వేచ్ఛను రక్షించడంలో గణనీయమైన కృషి చేసిన సమూహాన్ని గుర్తించింది. 2010 నుండి బహుమతి వీరికి అందించారు. సైబర్ సెన్సార్షిప్ కి వ్యతిరేకంగా ప్రపంచ దినోత్సవం సందర్భంగా రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ దాని ఇంటర్నెట్ శత్రువులు మరియు నిఘాలో ఉన్న దేశాల జాబితాను అప్డేట్ చేస్తోంది. 2006లో రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ RSF పారిస్ ఆధారిత అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థ. ఇది పత్రికా స్వేచ్ఛను సమర్థిస్తుంది. ఇంటర్నెట్ యొక్క శత్రువులు జాబితాను ప్రచురం ప్రారంభించింది. భారతదేశంలో ఉప్పు పన్నును ధిక్కరిస్తూ మహాత్మా గాంధీ సముద్రంలోకి మార్చ్ ప్రారంభించారు. 1930 వలస భారతదేశంలో ఉప్పుపై బ్రిటిష్ పన్నును ధిక్కరించడానికి గాంధీ సాల్ట్ మార్చ్ 24 రోజుల పాదయాత్రను ప్రారంభించారు. 1993 బొంబాయి బాంబు దాడి. భారతదేశంలోని బొంబాయిలో అనేక బాంబుల దాడులు జరిగాయి. 257 మంది మరణించారు మరియు వందల మంది గాయపడ్డారు. 1993 భారతదేశంలోని బొంబాయిలో 13 సమన్వయ బాంబు పేలుళ్ల శ్రేణి జరిగింది. 250 మంది పౌరులు మరణించారు మరియు 700 మందికి పైగా గాయపడ్డారు. 1993 ముంబైలో 13 బాంబు పేలుళ్లలో 257 మంది మరణించగా 800 మంది గాయపడ్డారు. భారతదేశ చరిత్రలో ఈ రోజును బ్లాక్ ఫ్రైడేగా పిలుస్తారు. 1995 భారతదేశంలోని సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. 1995 వెస్టిండీస్ బ్యాట్స్మెన్ బ్రియాన్ లారా ఆస్ట్రేలియాతో ఫోర్ట్ ఆఫ్ స్పెయిన్లో జరిగిన వన్డేలో 139 పరుగులు చేశాడు. 1930 మహాత్మా గాంధీ నేతృత్వంలో ఉప్పు సత్యాగ్రహం సబర్మతి ఆశ్రమం నుండి ప్రారంభమైంది. మార్చి 12 నుండి 1930 ఏప్రిల్ 6 మధ్య కాలంలో అహ్మదాబాద్లోని తన ఆశ్రమం నుండి గుజరాత్ తీరంలోని దండి వరకు గల 400 కిలోమీటర్ల దూరం కాలినడకన తన యాత్ర సాగించారు. ఈ యాత్ర దండి యాత్రగా లేదా ఉప్పు సత్యాగ్రహంగా ప్రసిద్ధిగాంచింది. 2007 భారత సమాచార ఉప్పు గ్రహం ఇన్సాట్ 4B విజయవంతంగా ప్రయోగించబడింది. యశ్వంతరావు బలవంతరావు చవాన్ ఒక భారతీయ రాజకీయవేత్త. అతను బొంబాయి రాష్ట్ర విభజన ద్వారా సృష్టించబడిన తరువాత బొంబాయి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా, మహారాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 1979లో చరణ్ సింగ్ ప్రభుత్వంలో స్వల్పకాలిక భారత ఉప ప్రధానమంత్రిగా అతను ముఖ్యమైన చివరి మంత్రి పదవి. అతను బలమైన కాంగ్రెస్ నాయకుడు, సహకార నాయకుడు, సామాజిక కార్యకర్త, రచయిత. అతను సాధారణ ప్రజల నాయకుడిగా ప్రసిద్ధి చెందాడు. అతను తన ప్రసంగాలు, వ్యాసాలలో సామాజిక ప్రజాస్వామ్యాన్ని సమర్థించాడు. యశ్వంతరావు చవాన్ కుంభి మరాఠా కుటుంబంలో 1913 మార్చి 12న భారతదేశం మహారాష్ట్రలోని సాతారా జిల్లా, ఇప్పుడు సాంగ్లీ జిల్లా దేవరాష్ట్రే గ్రామంలో జన్మించాడు.
శ్రీభాష్యం విజయసారథి సంస్కృత భాషా పండితుడు. ప్రతిభ, పరిశోధన, విశ్లేషణ, వ్యాకరణ రీతుల్లో దేశవ్యాప్తంగా ఖ్యాతి పొందిన కవి. ఎన్నో ఉన్నతమైన రచనలు చేసి వ్యాఖ్యానమూర్తిగా పేరొందారు. ఆయన అమర భాషలలో ఆధునికుడు. ఆయనకు తెలంగాణ సంస్కృత వాచస్పతిగా పేరుంది. వీరి సాహిత్య కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం 2020వ సంవత్సరం పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది. వీరు మార్చి 10, 1936 కరీంనగర్ జిల్లాలో చేకుర్తి గ్రామంలో జన్మించారు. అమ్మ నుంచి సంస్కృతం, సంగీతం వంట పట్టించుకున్న ఆయనలో బాల్యం నుంచే ప్రశ్నించే తత్వం ఉండేది. 11వ ఏటనే శారదా పదంకిని, 16వ ఏట శబరి పరిదేవనం, 17వ ఏట మనోరమ రచించారు. దుషర్ల సత్యనారాయణ తెలంగాణ రాష్ట్రానికి చెందిన నీటి హక్కుల కార్యకర్త, జల సాధన సమితి సంస్థ వ్యవస్థాపకుడు. ఎలిమిలేటి మాధవరెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా తెలంగాణలోని నల్గొండ జిల్లాకు సాగునీటి, తాగునీటిని సరఫరా చేయించడం కోసం దశాబ్దాల నుండి పోరాడుతున్నాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇచ్చాడు. సువిధ ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. దుషర్ల సత్యనారాయణ 1954 మార్చి 12న తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మోతే మండలంలోని రాఘోపూర్ గ్రామంలో జన్మించాడు. 1977లో కడపలోని ఆంధ్ర బ్యాంకులో ఉద్యోగంలో చేరిన దుషర్ల సత్యనారాయణ అందులో కొంతకాలం వ్యవసాయ సహాయకుడిగా పనిచేశాడు. త్రిపురనేని సాయి చంద్ తెలుగు చలనచిత్ర నటుడు, డాక్యుమెంటరీ సినిమాల రూపకర్త, రచయిత. త్రిపురనేని గోపీచంద్ కుమారుడు. సంఘ సంస్కర్త, హేతువాది అయిన కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి మనవడు. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో ప్రసిద్ధి దర్శకుడు గౌతమ్ ఘోష్ దర్శకత్వంలో వచ్చిన మా భూమి చిత్రంతో తెలుగు చలనచిత్ర రంగంలో నటుడిగా ప్రవేశించాడు. ఆ చిత్రంలో కథానాయకుడు రామయ్య పాత్రలో మరుపురాని నటనను కనబరిచారు. ఆ తరువాత శివ, అంకురం మొదలగు తెలుగు సినిమాల్లో నటించాడు. శివ చిత్రంలో నటి అమలకు అన్నయ్యగా నటించాడు. సాయి చంద్ 1956 మార్చి 12న త్రిపురనేని గోపీచంద్, శకుంతలాదేవి దంపతులకు కర్నూలులో జన్మించాడు. ఉన్ని మేరీ భారతీయ సినిమా నటి. ఆమె మలయాళ, తమిళ, కన్నడ భాష చిత్రాలలో నటించి అమెరికా అమ్మాయి సినిమా ద్వారా తెలుగు చిత్ర సీమలో ప్రవేశించింది. దీప నటనా రంగంలో కృషి చేయడమే కాక నాట్య కళలోనూ విశేషాసక్తిని కనబర్చేది. ఆమె దీప పేరుతో సినిమాలలో నటించింది. ఆనీ అగస్టిన్ ఫెర్నాండెజ్ విక్టోరియా దంపతులకు 1962 మార్చి 12న జన్మించింది. ఆమె ప్రాథమిక విద్యను ఎర్నాకులంలోని సెయింటా తెరిసా కాన్వెంట్ స్కూల్లో పూర్తి చేసింది. ఆమె సోదరుడు జోసెఫ్ మార్టిన్ ఆమె 3 ఏళ్ల వయసు నుంచి నాట్యకళలో ప్రవేశించింది. ఆమె తల్లికి స్వంత నాట్య బృందం ఉండేది. ఆమె భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా అనేక నృత్య ప్రదర్శనలలో పాల్గొంది. శ్రేయా ఘోషల్ భారత గాయని. హిందీ చిత్రసీమ అయిన బాలీవుడ్లో ప్రముఖ నేపథ్య గాయని. హిందీ కాకుండా ఇతర భారతీయ భాషలైన అస్సామీ, కన్నడ, తమిళం, తెలుగు, బెంగాలీ, పంజాబీ, మరాఠీ, మలయాళంలో ఎన్నో పాటలు పాడారు. శ్రేయ తన సంగీత ప్రస్థానాన్ని హిందీ చిత్రం దేవదాస్తో ప్రారంభించారు. ఆమెకు ఆ మొదటి చిత్రమే భారత జాతీయ చలనచిత్ర పురస్కారం తెచ్చిపెట్టింది. అలా అప్పటికి ఆమెకు 4 జాతీయ పురస్కారాలు, 5 ఉత్తరాది ఫిలింఫేర్ పురస్కారాలు, 4 దక్షిణాది ఫిలింఫేర్ పురస్కారాలు లభించాయి. 69వ జాతీయ చలనచిత్ర అవార్డులో ఇర్విన్ నిజాల్ సినిమాలోని మాయావా ఛాయావా పాటకు జాతీయ ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ అవార్డుకు ఎంపికైంది. శ్రేయా ఘోషల్ పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్లో ఒక హిందూ కుటుంబంలో 1984 మార్చి 12న జన్మించారు. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడింది అని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.